మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కాకినాడ రూరల్ రమణయ్యపేట మాజీ మంత్రి కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో కన్నబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ జెడ్పీటీసీ నూరుమర్తి కిట్టు, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, నేమ్ సర్పంచ్ చిన్న జమలకమడుగు నాగమణి, బాబ్జీ, అనసూరి ప్రభాకర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ముందుగా నిన్న మా ప్రీతమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం సమీపంలో మాకవరపాలెంలోని మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చూడడానికి వచ్చిన విషయం మీకు తెలుసు. ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, టీచింగ్ హాస్పిటల్ని ఒక బృహత్తరమైన బాధ్యతగా తరతరాలకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించి రాష్ట్రంలో 17 కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటినీ కూడా ప్రైవేటుకి అప్పగించాలనే ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది. అసలే వైద్యం, విద్య పేదలకి అందుబాటులో లేదు అనే ఒక పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో విద్యా వైద్యం వల్ల కుటుంబాలే కొనారిల్లిపోతున్నాయనే బాధలో ఉన్నప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఆయన కాలేజీల నిర్మాణం చేపట్టారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 12 కాలేజీలు ఉంటాయి. ఈయన 17 కళాశాలల నిర్మాణం చేపట్టడం, ఆయన హయాంలోనే 5 కళాశాలల్లో అడ్మిషన్లు స్టార్ట్ కావడం, మరొక 2 కాలేజీల్లో అడ్మిషన్లకి అనుమతులు వచ్చి ఉండడం, మిగతా 10 నిర్మాణంలో ఉండడం అనేది జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మారింది. న్యాచురల్గా అందరికీ తెలుసు, పేదల పక్షాన్ని నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్పొరేట్ల పక్షాన్ని నిలబడేది చంద్రబాబు నాయుడు గారు అని అందరికీ తెలుసు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకి ఈ కాలేజీల్ని కట్టబెట్టాలనే కుట్ర ఆయన చేస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకుని వీటిని వ్యతిరేకించడం అనేది ఒక లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా కోటి సంతకాల సేకరణ ఈ రాష్ట్రంలో చేయాలి. ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఒక్కరూ, సాధారణ పౌరుల నుంచి అన్ని వర్గాలు, మేధావులు, సాధారణ పౌరులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, జర్నలిస్టులు, అన్ని వర్గాల నుంచి దీనికి మద్దతు కూడగట్టాలి అనే ఒక ఆలోచన చేసి కార్యాచరణలోకి తీసుకొచ్చారు. నిన్న ఆయన మాకవరపాలెం కాలేజీ పరిశీలనకు వస్తాను, మనస్తాపం చెందకుండా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు. ఆయన వస్తే ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీడియాను కూడా అనుమతించకుండా ఆపగలిగారా? పోనీ ఉన్నా ఆ కవరేజీని ఆపగలిగారా? ఎవరిని సంతోషపెట్టాలని అధికారులు పనిచేస్తున్నారని అడుగుతున్నాను నేను. మనం చేసేది కరెక్టా కాదా ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు, వాళ్ళ సిఐ గారు ఫోన్ చేసి నిన్న పిలిచి ఒక డిఎస్పీ గారిని, మీరు 25 మంది పేర్లు ఇవ్వండి, వాటిని వెరిఫై చేసుకుంటాం, వాళ్ళ ఫోటోలు ఇవ్వండి, చెక్ పోస్ట్ దగ్గర పంపిస్తామని. చెక్ పోస్ట్ దగ్గర పంపడానికి వాళ్ళు ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఏమన్నా కల్లోలిత ప్రాంతాలకు వెళ్తున్నారా, లేకపోతే నక్సలిజం చేయడానికి వెళ్తున్నారా? జగన్ గారిని చూడడానికి, ఆయనకి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్ళకి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీది కాదు. మీరు కేసులు పెట్టడం ఇవాళ మొదలవ్వలేదు. 2024లో అధికారం వచ్చినప్పటి నుంచే కేసులు పెడుతున్నారు, దందాలు చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టానుసారం చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. మీకు ఎందుకు అధికారం ఇచ్చారో ఒకసారి మననం చేసుకోండి, గుర్తు చేసుకోండి. మనం ఏం చెప్పాము ఎన్నికల ముందు హామీలు, అబద్ధాలు ఎలా చెప్పామో, అయిపోయింది గెలిచేసాం అనుకుంటే కుదరదు. మళ్ళీ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేస్తున్నాం. రేపు 13వ తేదీన ఉదయం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ఏదైతే నకిలీ మద్యం ఉందో ఈ రాష్ట్రంలో, ఏమైతే
విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతుందో, ఏదైతే మీరు బెల్ట్ షాపులు వీధికి ఒకటి తెరిచారో, కొత్తగా కుటీర పరిశ్రమలాగా నకిలీ ఫ్యాక్టరీలు పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తూ ఉన్నారో, వర్గాల్లోని 13వ తేదీన నిరసన కార్యక్రమాలు చేయాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నకిలీ మద్యం తయారీని, పంపిణీని, కల్తీ మద్యం తయారీని, పంపిణీని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మానేయండి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకండి. గతంలో మీరు ఏమీ లేకుండానే జే బ్రాండ్లని, ఆ బ్రాండ్లని విపరీతం ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం చేసి తాగుబోతులు పొట్టగొడుతున్నారంటగా పెద్ద మాటలు మాట్లాడారు. మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దని. డైరెక్ట్గా అసలు అక్కడే మిక్సింగు, అక్కడే ప్లాంటింగు, అక్కడే బాటిలింగు, అక్కడే సీలింగు, ఇంకా డబ్బు ఫీలింగ్ తప్ప ఏం లేదండి మీకు. ఇంత దరిద్రంగా దిగజారిపోవడం ఏంటి? ఒక పక్క తెలుగుదేశం పార్టీ కండవాలు వేసుకుని